దహం అయితే తాగుతాము సోడా బుడ్డి, బ్లాక్ బస్టర్ బొమ్మ పెట్టి. మాకు ఎటువంటి ఒపీనియన్ లేదు, అంటే ఒపీనియన్ లేదనగా హ్యాండిల్ చేయగల లేదనే భయం మాత్రమే ఉండేది. బట్ అన్నయ్య చెప్పినట్టు ఆ రెజ్లింగ్ ఏవైతే తీసాడో అవి మాత్రం అల్టిమేట్. అంటే నిజంగా ఒక రెజ్లింగ్ చూస్తున్నట్టే, రామ్ చరణ్ నిజంగా నేర్చుకున్నట్టే, దాని వర్క్ చేస్తున్నట్టే చాలా పర్ఫెక్ట్గా చూస్తే మాకు కూడా. నేను ఫ్యాన్ కాకపోయినా కూడా మేము అరిచారి చూసాం అనమాట. సినిమా మాత్రం చూడండి, వన్ టైం వాచ్. నేను కాదని చెప్పను, వన్ టైం వాచ్. రామ్ చరణ్ కోసం బ్లైండ్గా సినిమాకి వెళ్ళిపోండి, మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఆయన కష్టం మాత్రం పక్కా నచ్చుతుంది మీకు. సినిమా అయితే చాలా బాగుంది. కేక్ మొత్తం కుస్తీ, బాడీ, రామ్ చరణ్ బాడీ హైలైట్ ఆఫ్ ద మొత్తం కుస్తీ సీన్ అయితే హైలైట్ ఉంది. చిరంజీవి రామ్ చరణ్ టాప్ నాచ్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. స్క్రీన్ ప్లే అయితే టాప్ నాచ్. హీరోయిన్ ఇంకా ఏం చెప్తాం, ఆమె గుడ్. 100 days ఏమో తెలియదు కానీ అయితే 500 అయితే కంపల్సరీ. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో భయ్య. ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, బుచ్చిబాబు సన్. అసలు యాక్చువల్గా ఉప్పెన చూసి రామ్ చరణ్ లాంటి ఒక పెద్ద స్టార్ని తీసుకెళ్ళి బుచ్చిబాబు లాంటి ఒక సెకండ్ మూవీ డైరెక్టర్ చేతిలో పెడతాడేమో అనుకున్నాం, కానీ అసలు రామ్ చరణ్ అయితే బ్లడ్ పెట్టాడు భయ్య. అసలు వన్ మ్యాన్ షో భయ్య. అంటే సినిమా హిట్ ఫ్లాప్ అవి పక్కకు పెడితే ఖచ్చితంగా అయితే వచ్చి ఒకసారి 100% చూడొచ్చు భయ్య. బాగుంది. అంటే కొంచెం హీరోయిన్ సీన్స్ అవి కొంచెం ఎడిట్ అనవసరం సినిమాకి, బట్ రెస్ట్ ఆల్ రామ్ చరణ్ అయితే వన్ మ్యాన్ షో భయ్య. రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే అసలు గూస్ బంప్ స్టఫ్ అంతే. సెకండ్ హాఫ్లో ఒక అదే రామ్ చరణ్ ఆల్రెడీ మీకు తెలుసు కదా, కుస్తీ పోటీ ఫైట్స్ ఉంటాయి కదా, అసలు ఆ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక ఫైట్ తీసాడు భయ్య, అది అల్టిమేట్. అంటే కొంచెం ఎమోషనల్ స్టఫ్ కూడా చాలా బాగుంది. మళ్ళీ అంటే నాకైతే కుస్తీ నచ్చింది భయ్య, చాలా బాగా నచ్చింది అది. అంటే ఆ తీసిన విధానం అది ఏదో చాలా ప్రొఫెషనల్ గేమ్ తీసినట్టే చూపించారు. అంటే ఇప్పుడు మనం నమ్మాలి కదా, రామ్ చరణ్ నిజంగా స్పోర్ట్స్ పర్సన్ మనం నమ్మాలి, ఆ లెవెల్లో తీశాడు భయ్య, చాలా బాగుంది. అదే చందు ఛాంపియన్ అని, దంగల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ మూవీస్ మిక్స్ చేసినట్టు ఉంది. బట్ మూవీ అయితే చాలా బాగుంది. రామ్ చరణ్ భయ్య, నేను అసలు ఎన్టీఆర్ ఫ్యాన్ బేసిక్గా, బట్ నాకు రామ్ చరణ్ యాక్టింగ్ పీక్స్ అనిపించింది. చాలా మెచ్యూర్డ్, యాక్చువల్లీ చాలా మెచ్యూర్డ్. నేసవాడ అది మనం చెప్పలేం కానీ లేదు భయ్య. నేను అందరికి చెప్పేది ఏంటంటే రామ్ చరణ్లో చూడండి, చాలా బాగా నచ్చుతాడు, ముద్దు వచ్చేస్తాడు, చాలా బాగా చేశాడు. చిరంజీవి లెగసీని చాలా బాగా కంటిన్యూ చేస్తున్నాడు. ఏమో అనుకున్నాం కానీ చిరంజీవి లెగసీ బాగా కంటిన్యూ చేస్తున్నాడు. ఎంజాయ్. గేమ్ చేంజర్ సినిమాతో పక్కా 1000 కోట్లు కొడుతున్నాం. సినిమా అయితే ఎమోషనల్ టచ్, యాక్టింగ్, TFI ఓడిఐ ఇంతవరకు స్పోర్ట్స్ యాక్టింగ్ అయితే ఎవ్వడు చేయలేడు. ఈ TFI మొత్తంలో ఓడియాలి, ఇంకెప్పుడు రాడు. అన్నిట్లు శివన్న కూడా బాగా చేసిండు, క్యారెక్టర్ బాగా డిజైన్ చేసిండు. నిజంగా అంటే సినిమా ఎలా ఉందంటే 2016లో దంగల్ సినిమా వచ్చింది, ఇప్పటి వరకు ఇలా సినిమా రాలేదు. ఫస్ట్ టైం 2026 అండ్ బాగుంది. సెకండ్ హాఫ్లో అందరిని ఏడిపించాడు. శ్రీదేవిది తక్కువ ఉంది, రామ్ చరణ్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. వాళ్ళ బాబాయ్ హైలైట్. సెకండ్ హాఫ్ బాగుంటుంది అన్న, కలెక్షన్ పుష్ప 2 కంటే ఎక్కువ వస్తుంది. చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, రెస్లింగ్ అండ్ రన్నర్, క్లైమాక్స్ బాగుంది. సూపర్ గా ఉంది బ్రో, మూవీ సూపర్ గా ఉంది. ఫస్ట్ పార్ట్ బాగుంది, ఫస్ట్ పార్ట్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, సెకండ్ పార్ట్. ఓవరాల్ సూపర్ గా ఉంది బ్రో. మెయిన్ లీడ్ శివరాజ్ కుమార్ బాగుంది, కన్నడ యాక్టర్. అండ్ రామ్ చరణ్ బాగుంది. ఇంక ఓజీ దాటిది బ్రో, అడ్వాన్స్ సేల్స్ వచ్చేసినాయి కదా, ఓజీ దాటిది. మూవీ అయితే మంచి కాన్సెప్ట్ ఇచ్చాడు. మూవీ మంచిగా బాగా ఎమోషనల్ గా మంచి కాన్సెప్ట్ అయితే బాగుందన్న సినిమాలో. ఓకేనా, నీకు 7-8 సీన్స్ మంచి గూస్ బంప్స్ అలా వస్తాయన్న బాగా. హీరోయిన్ ఓకే పర్లేదు, హీరోయిన్ మ్యూజిక్ బాగుందన్న, డాన్స్ అదరగొట్టాడు అన్న రామ్ చరణ్. చిరంజీవి కొడుకే కదన్నా, చిరంజీవి కొడుకు చిరంజీవిలా నటిస్తాడు అన్న.